చైర్మన్ గారు ఇచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలో మాదిగల జనాభా ఎక్కువ ఉన్న సందర్భంగా ఆయన కాన్సెప్ట్ కూడా మాదిగల జేఏసీని చేయడం, మాదిగలు కోరుకున్న హక్కులను, మాదిగలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల మీద సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చాడు. ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం చేయడం జరిగి ఈ ప్రెస్ మీట్లో మాతో పాటు ఉంది. సో కాన్సెప్ట్ విషయం ఏంటంటే మాదిగల ఏబిసిడి వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణకు మేము అందరం కట్టుబడి ఉంటాము, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొని కూడా చేస్తారన్నారు. సో ఆ కమిటీ ఉద్దేశంలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని వేయడం జరిగింది, ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. సో ఆ తదనంతరంలో మాదిగలను చైతన్యం చేయాలన్న ఒక ఉద్దేశంతో ప్రభాకర్ గారు మన జిల్లాకు వచ్చి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్, మా దేవరకద్ర మక్తల్లో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ గురించి అన్నగారు చెప్తారని చెప్పి తెలియదు. రేవంత్ రెడ్డి గారి చర్యల వల్ల మాదిగలకు ఒక విశ్వాసం ఏర్పడింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సింది ఎస్సీలను వర్గీకరించేటప్పుడు ఎస్సీబీలో మాదిగల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి జనాభా దామాష ప్రకారం ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. కృష్ణమాదిగ ఏబిసిడి ఉద్యమము ప్రవేశపెట్టినాడు ఓకే, కానీ ఇప్పుడు అది జనాభా లెక్కలకు సరిపోవడం లేదు. ఎందుకంటే అది 3 దశాబ్దాల నాటి డిమాండ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా 3 దశాబ్దాల తర్వాత నాకు తెలిసి 3 ఇంతలు ఎక్కువ పెరిగి ఉంటుంది. అటువంటి అప్పుడు అదే జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తే మాదిగ జాతికి నష్టం జరుగుద్ది. అందుకోసమనే ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి, వాటిని ఏబిసిడిగా పంచాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలు అమలు జరిపేటప్పుడు జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండు ఇది మాదిగల జిల్లా అని. అంటే మాదిగ జనాభా అంత ఎక్కువ ఉంటుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికే తెలుసు, ఈ జిల్లా వాసి గనక ఓవరాల్గా తెలుసు ఆయనకు. అటువంటప్పుడు 15% 14% ఉన్న వాళ్ళకి 7% వచ్చి 2% ఉన్న వాళ్ళకు 6% వస్తే అది సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు ఎంత ఉంటే దాన్ని లెక్కేసి అది 12 13 ఇవ్వాలి, అది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ జిల్లాల వారీగా వర్గీకరణ చేయకపోతే మాదిగ జాతి తీవ్రంగా నష్టపోతుంది. దానికి ఉదాహరణ చెప్తా. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో టీచర్ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, నర్సు ఉద్యోగాలు, జిల్లా స్థాయిలో పనిచేసే సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, సబార్డినేట్ ఉద్యోగాలు మొత్తం కూడా కలెక్టర్ పరిధిలో ఉంటాయి. కలెక్టర్ ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తాడు. అటువంటప్పుడు ఈ జిల్లాలో మాదిగ జనాభా ఎంత ఉంది, మాల జనాభా ఎంత ఉంది, ఏ జనాభా ఎంత ఉంది, డి జనాభా ఎంత ఉందో కలెక్టర్ గారికి తెలుసు. ఆ లెక్కల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తాడు. మరి ఈ కలెక్టర్ గారు భర్తీ చేసే ఈ ఉద్యోగాల భర్తీ అప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి
మాదిగల జనాభాని మహబూబ్నగర్ ఉన్న మాదిగ జనాన్ని మిక్స్ చేస్తే వచ్చే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏం చేయాలి, ఈ జిల్లాలో జనాభా ఎంత ఉంటే ఆ జనాభా ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకోసమనే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానంటాడు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తే తెలంగాణలో కూడా అట్లే చేయమంటున్నాం, జిల్లాల వారీగా వర్గీకరణ. ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ కృష్ణ మాదిగ కానీ అది ఓల్డ్ డిమాండు, అది పాత ఆలోచన విధానం. ఇవాళ చదువుకున్న వాళ్ళగా కంప్యూటర్ యుగంలో ఉన్నాం మేము ఎంత ఉంటే మాకు అంత ఇవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం మాకు ఇవ్వాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం మాదిగలకు వర్గీకరణలో ఇచ్చిన మాదిగ జాతి 15 సంవత్సరాలు నష్టపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఉన్నది ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇవ్వాలి. అట్లయితేనే మాదిగ జాతికి లాభం జరుగుద్ది. అదేవిధంగా కృష్ణ మాదిగ వైఖరి వల్ల ఏబిసిడి ఇంకా దూరం పోతూ ఉన్నది. నిజానికి ఆలోచన పరుడున్న నాయకుడైతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఏబిసిడి అడగకుండా ఏమడిగిండు, వీసీ పదవి అడిగిండు. చెప్పాలి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి, ముఖ్యమంత్రి గారు 30 ఏళ్ళ నుంచి నేను ఉద్యమం చేస్తున్నా, మీకు తెలుసు. మాదిగ జాతి ఎంత ఉందో తెలుసు, ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మీకు తెలుసు. ఈ యొక్క సమయంలోని మా జాతి మొత్తం నీ ఎమ్మట ఉంటుంది. మాకు అవకాశం ఇయ్యి, ఏబిసిడి చెయ్యి. మా జాతి మొత్తం కూడా వెనకబడ్డ జాతి. మా ఎంఆర్పిఎస్ నాయకులందరినీ కూడా ఉద్యమకారులకు గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇయ్యి. మీరు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి 250 గజం స్థలం ఇస్తారన్నారు. మా వాళ్ళకు 250 గజం స్థలం ఇవ్వు. ఇంకా మాదిగ జాతికి ఏం కావాలని అడుగో ఇవ్వు. అట్లా చేయాల్సింది పోయి నువ్వు ద్రోహివి, మాదిగ వ్యతిరేకివి, నేను రోడ్డు మీదకి గుంజుకొస్తానంటే సుప్రీంకోర్టు ఏమో రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది. ముఖ్యమంత్రి గారు చేస్తాడా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని తీసుకుపోదామని? దానివల్ల నష్టం జరుగుద్ది కదా ఇంకా. కాబట్టి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే, సార్ నాయకుల సంగతి పక్క వదిలిపెట్టండి, మాదిగ జాతిని దృష్టిలో పెట్టుకోండి. మీరు మాదిగ జాతికి ఏబిసిడి చేసి మాదిగ జాతిని మీరు నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడగండి. ఎవరైతే మనకు వ్యతిరేకమో, అమిత్ షా, మోడీ, ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకులు వాళ్ళు, రాజ్యాంగానికి వ్యతిరేకం వాళ్ళ దగ్గరికే మాదిగ జాతిని తీసుకుపోతానంటే అది ఘోరమైన తప్పిదం అవుతుంది. కాబట్టి నేను మాదిగ జాతికి ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే, రేవంత్ రెడ్డి వెంట నడుద్దాం, ఏబిసిడి సాధిద్దాం అంటున్నాను. నేను ఆలోచనాపరమైనటువంటి నా మాదిగ జాతి అయితే ఇదే మాట మాట్లాడుద్ది. ఇవాళ వివేక్ గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు పెద్ద మీటింగ్ పెట్టి మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదన్నారు అంటే కేవలం మంత్రి పదవి కోసమేనన్నమాట. నేను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మాదిగల మధ్య ఉద్రిక్తలు దారితీయకముందే ఈ సమస్యను పరిష్కారం చేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. 2, మీకు చెప్తున్నా చూడండి, ఒకటి జోష్యం చెప్తున్నా, రేపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, వివేక్ గారికి మంత్రి పదవి వస్తుంది, వారి వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం ఆగిపోద్ది. అప్పుడు మాలలు తెలుసుకుంటారు. కేవలం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో పెట్టిన మీటింగు వివేక్ స్వార్థం కోసం జాతిని మొత్తం కూడా తీసుకొచ్చి చూపించి మాల జాతి మొత్తం కూడా నా ఎమ్మట ఉంది, ముఖ్యమంత్రి గారు నాకు పదవి ఇవ్వండి, మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పినట్టుగా అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మాదిగ జాతిని కూడేయడం కోసం మేము మాదిగల అసెంబ్లీ నియోజకవర్గాల సమ్మేళనం పెడతా ఉన్నాం. ఈరోజు మక్తల్ దేవరగద్ర కార్యక్రమం ఉన్నది. అదే నెక్స్ట్ వీక్ మళ్ళీ షాద్నగర్, కల్వకుర్తి, అచ్చంపేటలో కూడా కార్యక్రమం పెట్టినాం. దాదాపుగా
మా సంఘాలు పోయినటువంటి 45 నియోజకవర్గాలలో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. అదేవిధంగా రాష్ట్రం ఉన్నటువంటి మాదిగ జాతి అందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పటికైనా మేల్కోండి. ఒక పెద్ద బహిరంగ సభ సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో పెట్టి మాదిగ జాతి ఏబీసీని కోరుకుంటుంది, 12% కోరుకుంటుంది, జిల్లాల వర్గీకరణ కోరుకుంటుంది అని చెప్పడం కోసం మాదిగ జాతి మొత్తం ఆలోచించి అన్ని జిల్లాలు అన్ని సంఘాలు ఆలోచించుకొని ఒక నిర్ణయం మీదకి వచ్చి హైదరాబాదులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టరు, సంఘాలు 3 ఏకమై ఒక పెద్ద బహిరంగ సభను పెట్టి ముఖ్యమంత్రి గారికి మన డిమాండ్ని బలంగా 12% జిల్లాల వర్గీకరణని బలంగా వినిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఆగస్టు 1న 7 ధర్మాసనం చంద్రచూడ్ నాయకత్వంలో ఇచ్చినటువంటి తీర్పును మేము గౌరవిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో ఉపసంఘం ఉత్తమ కుమార్ను చేసిన ఉపసంఘం, ఆ ఉపసంఘం సిఫారసుతో ఈరోజు జస్టిస్ అఖ్తర్ గారి ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసి ఈరోజు ఈ తెలంగాణలో రాజ్యాంగబద్ధంగా ఏదైతే సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు పనిచేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాన్ని మందాకృష్ణ మాదిగా అన్న పిడమర్తి రవి చెప్పినట్లు ఆయన కోర్టులో సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యిండు. 26వ నెంబర్ అయినది. ఏమి ఇంప్లీడ్ అయిన ఆయన జస్టిస్ రమణ గారి ద్వారా పోయి ఈ దేశం మొత్తం వర్గీకరణ జరగాలని ఇచ్చిన చాలామందికి తెలియదు. అంటే ఢిల్లీకి పోయి దాన్ని పర్యవేక్షణ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆయన ఎంత కుట్ర దాగి ఉంది చూడండి. ఆయనకు దమ్ముంటే ఆయన ఏదైతే పిటిషన్ వేసిండో సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ చెప్పమనండి, ఆ పిటిషన్ పెట్టమనండి. దేశం మొత్తం కావాలని వేసిండు ఆయన. ఎందుకు? ఆయన బీజేపీ ప్రభుత్వం చేసిందంటే అదే అడిగిండు. కానీ అక్కడ ఉన్నటువంటి 7 మంది ధర్మాసనము, అందులో 6 మంది ఒక మేడం తప్ప రాజ్యాంగబద్ధంగా ఉన్నదని ఇచ్చిండ్రు. అది ఏంది? దాని అర్థం ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు మార్చి చెప్తున్నాడు. ఆయన చెప్పే పదాలు ఎట్లున్నాయంటే అది బోడిగుండుకు మోకాలకు పెట్టినట్లు మాట్లాడుతున్నాడు. అంబేద్కర్ బుక్కు, గాంధీ బుక్కు పట్టుకొని తిరుగుతున్నాడు మీటింగ్లలో. ఆయన అంబేద్కర్ని విమర్శించిన ఆయన లెటర్ ప్యాడ్ మీద మొదట జగ్జీవన్ పెట్టుకున్న ఆయన నా దగ్గర ఉన్నాయి. నేను మొదటి అధ్యక్షుడిని, కన్వీనర్ కో కన్వీనర్గా సింగిరెడ్డి పరమేశ్వర్ చేసిండ్రు, దాంట్లో ఉన్నాను. దాని తర్వాత ఇక్కడ మాదిగ జేఏసీలో కూడా మొదటి ఆయన వ్యవస్థాపకుడు అయితే మొదటి మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు. అంటే వర్గీకరణ కోసము 96లో మందకృష్ణను విభేదించి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాల్లో ఢిల్లీలో ఉషా మెహ్రా కమిషన్ వేసిన దాంట్లో కూడా ప్రధాన భూమిక ఈ జిల్లా నుండే, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్ విఠలరావు గారి ద్వారా మేము ప్రయత్నం చేసినాం. అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు మల్లు రవి గారు మొత్తం కూడా సహకరించారు. ఆ రోజు కూడా ఆయన ఢిల్లీ అధికార ప్రతినిధి ఉన్నాడు. అది ఇట్లా భాగాలుగా ఉన్నాయి. ఆ రోజు మందాకృష్ణ మాదిగా ఢిల్లీకి వచ్చి ఒక్కడే వచ్చి తిరిగిన చరిత్ర తెలియదు. తను ఒక్కడే తీస్తే బయటికి అందరిని ఎలగొట్టిండ్రు. ఢిల్లీలో అసలు ఆయనకు ఎంట్రెన్స్ కూడా లేని పరిస్థితి. ఈరోజు మాట్లాడుతున్నాడు. అంటే మీడియా కూడా ఎట్టుందంటే ఎవరినో అడుగుతున్నారు, వాళ్ళు చెప్పిందే చెప్తా ఉన్నారు. అసలు వాస్తవానికి దాన్ని తీస్తే చాలా ఉన్నాయి, మాట ఈ జిల్లాలో ఉన్నాయి. అందుకే ఈరోజు పిడమర్తి రవి గారు ఏదైతే ఆ రోజు నుంచి తెలంగాణ వచ్చిన రోజు నుంచి కూడా ఈ జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కువ ఉన్నారు కనుక మాకు 12% రిజర్వేషన్లు కావాలి అంటున్న డిమాండ్ సరి అయింది. ఇప్పుడు ఏమంటున్నామంటే ఏదైతే ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేసినరో దాని రిపోర్ట్ల ద్వారా మేము కోరేది ఏంటంటే ఒక అడుగు ముందేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు అదేవిధంగా మేము కూడా ఆల్రెడీ మేము 3 తారీఖు రోజు కమిషన్ కూడా ఇచ్చినాము. దాంట్లో ఖచ్చితంగా రాసినాం మేము జనాభా నిష్పత్తి ప్రకారం జిల్లాల వారీగా ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది మా డిమాండ్ను వినిపించినాం. మళ్ళీ రేపు ఈ జిల్లాకు వస్తే అదే డిమాండ్ను వినిపిస్తాం.